పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా 10 సంవత్సరాలు గట్కేసరు వెనుకకు పోయింది, ప్రజలు గమనించాలి. వాటర్ విషయంలో మహిళలు రోడ్డుపైకి రావడం అనేది ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించాలి. ఇది మామూలు విషయం కాదు. వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు ప్రజలు వీళ్ళకి పట్టం కడితే, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కరువు 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 డ్రాట్ 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 ఇట్టి విషయంలో దూరదృష్టితోటి రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్ నాయకులతోటి, జిల్లా అధికారులతోటి, మండల అధికారులతోటి పైలట్ ప్రాజెక్ట్ కింద వాటర్ కరువులో చిన్న చెరువు ఎండిపోయింది. విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ఈ మహానుభావుడే, ఈయల బిందెలు తీసుకొచ్చే సంస్కృతి ఇచ్చే నాయకుడే, 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకుడే ఈయన. మేము వాటర్ సక్సెస్ఫుల్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ డే, నీటి దినోత్సవం జరుపుకున్న శుభ సందర్భంలో ఈయన మన సర్పంచ్ కావాలనే ఒక ఉద్దేశంతో ప్లాస్టిక్ బిందెలతోటి డబ్బులు వెచ్చించి ప్లాస్టిక్ బిందెలతోటి ధర్నా చేసిన చరిత్ర ఇలా బిందెలతో చేసిన నాయకుడు. ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. ఈనాడు ప్రజలు గమనించాలి. 10 సార్లు వాళ్ళకి ఇచ్చిరు, విజన్ లేదేం లేదు వాళ్ళకు. అన్ని ఫోటోలు దిగాలి, షోపుడప్ చేయాలి. మేము విజన్ పైలట్ ప్రాజెక్టు ఏ విధంగా అంటే, గౌరవనీయులు పెద్దలు దేవేందర్ గౌడ్ తోటి కృష్ణా వాటర్ను ఉప్పల్ నుంచి గట్కేసర్ దాకా తీసుకొచ్చిన చరిత్ర మాది. అదేవిధంగా కేఎల్ఆర్ యొక్క నాయకత్వంలో ఆనాడు కూడా డైరెక్ట్ పైప్ లైన్, ప్లాస్టిక్ పైప్ లైన్ అయితే కూడా దాని పైప్ లైన్ కూడా మరమ్మతులు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక వింగ్ను తయారు చేసినాం వాటర్ విషయంలో. గౌరవనీయులు పెద్దలు సుధిరెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతానికి, పట్టణానికి షామీర్పేట నుంచి డైరెక్ట్ నీళ్లు తీసుకొచ్చి మిషన్ భగీరథ తోటి తీసుకొచ్చిన చరిత్ర కూడా సుధిరెడ్డి అన్న కూడా, మా పట్టణవాసులు ఈ ముగ్గురు నాయకులకు కూడా అదేవిధంగా లేదు, ఒక విజన్ లేదు. ఇప్పటి కూడా వాటర్ అనేది హెచ్ఎండబ్ల్యూ పరిధిలో వాటర్ బోర్డు అనేది ఉంటుంది. ఇది గ్రేటరు, గ్రామం కాదు. గ్రామం అంటే ఏదో నడిపించినావు, మున్సిపల్ అంటే ఏదో నడిచిపోయింది. ఇది గ్రేటర్ హైదరాబాదు. గ్రేటర్ హైదరాబాదుకు ప్రత్యేకమైన బోర్డు, వాటర్ బోర్డు ఉంది. వాటర్ బోర్డు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఈ సరఫరా అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో అయినందుకు దీన్ని ఇమ్మీడియట్లీ వాటర్ విషయంలో వాళ్ళ పరిధిలో ఎంత వాటర్ అంటే అంత వాటర్ వస్తుందండి. సఫిషియెంట్ వాటర్ ఉంది. అందులో ఇంకో అదృష్టం ఏంది, మన గట్కేసర్లో దాదాపు 100 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లను అందరి గతంలో ఉన్న ఆయన ఏం పట్టించుకున్న పాపాలు లేడు. అవి తుప్పు పట్టింది. కోట్ల రూపాయలతో మేము పనిచేసినాం, పైప్ లైన్లు వేసినాం. కావున ఇది సున్నితమైన సమస్య. మనను మహిళలను రోడ్డు మీదకి తీసుకొచ్చిరంటే గట్కేసర్లో పట్టణంలో అందరూ ఆలోచన చేయాలి. ఇదంతా ఎలక్షన్ యొక్క డ్రామా. ఇది ఇలాంటి నాయకులకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చిర్రు అనుకో, ఇక మీరు రోడ్ల మీద కాదు, ఇండ్లు అమ్ముకొని గట్కేసర్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కావున ఈ సున్నిత సమస్యను అధికారుల నిర్లక్ష్యం కాదు, అధికారుల నిర్లక్ష్యం అని ఇట్లా అనేది తప్పు. అధికారులతో చేయించుకోవాల్సిన నాయకుల నిర్లక్ష్యం అనేది కూడా నీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే పట్టణ ప్రజలు ఇప్పటికైనా నేను మంచి నాయకుని, పనిచేసే నాయకుని, శక్తివంతుడున్న నాయకుని, అనుభవం ఉన్న నాయకుని ఎన్నుకొని మేము ప్రజా సమస్యలు ప్రజలతోటి పదవులున్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉండి ఇలా ఎంపీపీ గారు కానీ మేము కానీ ఇలా ఏ విషయంలో అయినా మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ చిన్న సమస్య, అది ప్రభుత్వ పరిధిలో, వాటర్ బోర్డు పరిధిలో ఉంది. మనం కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోయినాం. ఆ గ్రేటర్ హైదరాబాద్ తోటి ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు
వాడుకోవచ్చు. కావున ప్రజలను రోడ్లపైన తీసుకొచ్చే చరిత్ర 30 సంవత్సరాల క్రితం ఉండే కరువులో ధీటుగా ఎదుర్కొన్న వాళ్ళం మేము. కావున దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఈ ఓట్ల డ్రామాలు గ్రీమాలు కాదు, పనిచేయాలి. ఎలక్షన్ వచ్చినాడు వ్యక్తిగతంగా చూస్తాం, అంతేగాని ఈ వాళ్ళను ఆఫీసులో పొంటి దిగ్బంధాలు చేసుడు ఏం కల్చర్ అండి. ఒక స్తంభం వేస్తాం, ఒక స్తంభం వేసి మొత్తం ఫోటో పెడతాం. ఎంతండి గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఫస్ట్ రాగానే వాడికి పోల్లు వేసిరండి. ఎన్ని పోళ్ళు అండి? 20-30 పోళ్ళు వేసిరు. ఇంతవరకు తీగలు లేవు. తీగలేపించే కథ చూడు. ఒక్క పోలు వేయాలి, ఫోటో కొట్టాలి. మరి నీళ్ళు ఇవ్వని వద్దంటున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు మీరే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరే. ముఖ్యమంత్రి గారితో ఫోటోలు దిగుతుంటారు, అందరు ఉన్నారు. చేయించుకునే దద్దమ్మలయ మా నాయకులు గట్కేశ్వరికి ఒక చరిత్ర ఉంది. ఏదైనా పార్టీలకు అతీతంగా జెండాలను పార్టీలను అన్నీ పక్కకు పెట్టండి. ఇక బ్రిడ్జి ఎంతసేపు అండి? ఒక బడ్జెట్లో 50 లక్షలు పెట్టిరు. మరి ఈసారి అయినా కూడా దాన్ని బ్రిడ్జి విషయంలో కానీ, ఈ మెయిన్ రోడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఇప్పుడు అంతా గ్రేటర్ పరిధిలో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ల పరిధిలో ఉన్నది. కావున దీన్ని గుర్తించి మన జెండాలు పార్టీని పక్క పెట్టి పట్టణాభివృద్ధిలో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా వ్యక్తిగతంగా ప్రజలు చూస్తారు, పనిచేసుకొని పప్పం కడతారు. కానీ ఈ డ్రామాలు గీమాలు అన్ని బంద్ చేయాలనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నా యొక్క నమస్కారం.